వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. చాలామంది అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియక మీకు ఉద్యోగం సాధించే అర్హత ఉన్నా, మీకు క్యాపబిలిటీ ఉన్నా కూడా చాలామంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ గురించి తెలియక అప్లికేషన్స్ అనేవి చేయడం లేదు. సో, చాలా ఈజీగా ఈ జాబ్స్ అనేవి సాధించవచ్చు. మన స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి కానిస్టేబుల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో దానికంటే ఎక్కువ శాలరీ ఈ జాబ్స్‌లో రావడం జరుగుతుంది. అండ్ మనకి స్టేట్ గవర్నమెంట్ విడుదల ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఉంది. అలాగే తెలంగాణలో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇవి నిర్వహించే ఎగ్జామినేషన్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా తక్కువ. 100 మార్కులకి గాను నేను ఇప్పుడు అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. మనకి సెలక్షన్‌లో 160 మార్క్స్‌కి తీసుకుంటారు. బట్ ఇక్కడ మీకు 100కి 40 మార్కులు వచ్చినా కూడా జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత ఎంత కట్ ఆఫ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ అనేది వస్తుంది అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో, చాలా మంచి ఉద్యోగాలు ఇవి. అండ్ మన టైం గన బాగుంటే మన రాష్ట్రాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందనమాట. సో, చెప్తాను ఇవి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాను. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని కూడా మన ఛానల్‌లో డైలీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, వాటిని చూసి మీకు గన క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఆ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. సో, నియర్లీ మనకి కట్ ఆఫ్ అనేది 40% అంటే 100కి 40 మార్కులు తెచ్చుకుంటే జాబ్ వస్తుంది. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను. బట్ ఇక్కడ మీరు చూస్తే 79, 91 ఇలా ఉంది కదా! ఇప్పటికే మీకు డౌట్ అనేది వచ్చుంటుంది. సో, ఇది 100 మార్కులు కాదు కట్ ఆఫ్. 160 మార్కులకు గాను 80 మార్కులు వస్తే అంటే 79.53 వస్తే మనకి సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి సంబంధించిన వాళ్ళకి ఇది కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. అంటే 160కి గాను నియర్లీ 80 మార్కులు వస్తే సగం మార్కులు వచ్చినా కూడా జాబ్‌కి సెలెక్ట్ అయిపోవచ్చన్నమాట. ఓబీసీ 91, ఎస్సీ 81, ఎస్టీ 78. ఇవి ఏంటి ఇక్కడ జనరల్ అని ఇచ్చారు. జనరల్ అంటే జనరల్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఇక్కడ నక్సల్స్ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే మనకి 20% లేదా 25% ఆఫ్ ద మార్క్స్ వచ్చినా కూడా సెలెక్ట్ అయిపోతాం. సో, నక్సల్స్ ఏరియాస్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 51 మార్కులు, 43 మార్కులు బీసీ వాళ్ళకి, ఎస్సీలో అయితే 35 మార్కులు, 160కి 35 మార్కులు వస్తే కూడా సెలెక్ట్ అయిపోయారండి. సో, ఈ విధంగా మనం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉంది. తెలంగాణలో జనరల్ డిస్ట్రిక్ట్స్‌లోనే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది. 63 మార్కులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 62, ఓబీసీ 78, ఎస్సీ 71, ఎస్టీ 91 ఉన్నాయి. ఇక నక్సల్స్ జిల్లాల్లో అయితే 40, 41, 36 ఈ విధంగా మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగిందన్నమాట. సో, కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఈజీగా జాబ్స్‌కి సెలెక్ట్ అవ్వచ్చు. సో, మనందరికీ తెలిసిన విషయమే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ని స్కిప్ చేసేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళకి తెలియక. సో, ఇది ఎక్కడో వెళ్ళి వర్క్ చేయాలి. ఇదేంటి బీఎస్ఎఫ్ అని ఉంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనం బార్డర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో వెళ్ళి వర్క్ చేయాలి. సిఆర్‌పీఎఫ్ ఉంది. రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే ఇది ఆర్మీలో చేయాలి. ఎస్ఎస్‌బి సహస్ర సీమా బల్ ఇదే అస్సాంలో చేయాలి. ఈ విధంగా ఏఆర్ అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ టిబెట్ బార్డర్‌లో చేయాలి. ఇలా అనుకుంటుంటారు. బట్ ఇందులో మనకొక ఫోర్స్ అనేది ఉందండి. అది ఏంటి అంటే సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇందులోనే ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 14,595 పైగా వేకెన్సీస్ ఈ సిఐఎస్ఎఫ్‌లోనే ఉంటాయి. ఇది ఏంటి అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్‌పోర్ట్‌లు కానివ్వండి, పవర్ ప్లాంట్‌లు కానివ్వండి, అలాగే ఇస్రో లాంటి ఆఫీసులు కానివ్వండి, అంతరిక్షానికి సంబంధించి ఏవైతే న్యూక్లియర్ టెస్టులు చేస్తుంటారో అక్కడ కానివ్వండి. సో, ఇలాంటి చోట్లంతా కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళు అలాగే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వీఐపీస్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళే సెక్యూరిటీ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. సో, చాలా మంచి ఉద్యోగాలు. మనకి టైం గన బాగుంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే మనకి పోస్టింగ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎక్కువగా 14,595 పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఇంకా మనకి
సాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే 21,700గా ఇవ్వడం జరిగింది. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇలా అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని నియర్లీ మనకి 50,000కు పైగా సాలరీ స్టార్టింగ్‌లో వస్తుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఏజ్ విషయానికొస్తే 18-23 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 18-28, ఓబీసీ అయితే 18-26 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎవరైనా 10th క్లాస్ ఓపెన్‌లో చేసుంటే కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే పొంది ఉన్నారో ఆ సర్టిఫికేట్ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మీ యొక్క యూనివర్సిటీ అనేది రికాగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. అప్పుడు మనకి ఓపెన్‌లో కానీ డిస్టెన్స్‌లో కానీ ఎవరైతే 10th క్లాస్ చదివి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎన్సీసీ ఎవరైనా చేసుంటే ఎన్సీసీ ఏ, బి, సి గాని చేసుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. బోనస్ మార్క్స్ కూడా మీకు కలపడం అనేది జరుగుతుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి చాలా దగ్గరగా ఉంటాయండి. గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేటలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 80 క్వశ్చన్స్తో ఉంటుంది. 160 మార్కులకి సెలక్షన్ చేస్తారు. ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. 60 నిమిషాలు అంటే 1 అవర్ పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు 40 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు 40 మార్కులకి, మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ పైన 20 క్వశ్చన్స్ 40 మార్కులకి, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 40 మార్కులకి ఉంటుంది. ఈ విధంగా 80 క్వశ్చన్స్ 160 మార్కులకి మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఒక గంట పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా మంచి మనకి ఇంతకు ముందు అయితే మనకి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్స్ని రన్ అనేది చేయాలి. ఇక 1.6 కిలోమీటర్స్ని 7 నిమిషాల్లో పురుషులు పరిగెత్తాల్సి ఉంటుంది. 800 మీటర్స్ని స్త్రీలు 5 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుందన్నమాట. ఇక హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అలాగే ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. వీళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి. ఇక చెస్ట్ విషయానికి వస్తే 80 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. గాలి పీల్చినప్పుడు అది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆల్ ఎస్టీ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు 76 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి మినిమం అంటే క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ ఎన్ని అని ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ 30%, ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 25%, ఆల్ అదర్ కేటగిరీ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 20% ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకుంటే మినిమం మీరు జాబ్కి క్వాలిఫై అవుతారు అని అర్థం. సో చాలా నేను మీకు కట్ ఆఫ్ చెప్పాను కదండి. 160కి నక్సల్స్ ఏరియాలో 48 మార్కులు 35 మార్కులు వచ్చినా కూడా చూడండి. ఎస్సీ కేటగిరీలో నక్సల్స్ ఏరియాలో అంటే నక్సల్స్ జిల్లాలో 35 మార్కులు వచ్చినా కూడా సెలెక్ట్ అయిపోయారండి. సో చాలా జస్ట్ పాస్ అయ్యారంతే. 20% ఆఫ్ ద మార్క్స్ వచ్చాయి అంతే. పాస్ జాబ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జాబ్స్ అనేవి మనం సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు చాలామందికి ఈ విషయం తెలియక చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం లేదు. వాళ్ళకి జాబ్ సాధించే సత్తా ఉన్నప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్స్ గురించి తెలియక వాళ్ళు జాబ్స్ అనేవి స్కిప్ చేసేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ నోటిఫికేషన్ యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళు జాబ్ సాధించగలరు అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చూసి అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.